వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. పుష్ప 2 మూవీ కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కేవలం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులే కాకుండా అందరి హీరోల అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ థియేటర్ల దగ్గర 2 రోజులు ముందుగానే సందడి కనిపిస్తుంది. ఒకవైపు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హోర్డింగ్స్ ఏర్పాటు చేసి పాలాభిషేకాలు కూడా చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం చూసుకోవచ్చు. అసలు వాళ్ళ హ్యాపీనెస్ని ఒకసారి మనతో పాటు షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఒకసారి మీ మాటల్లో మా బొమ్మ సూపర్ హిట్ అయ్యింది. పుష్ప 100 రోజులు బ్యాక్ బై హిట్ రాసుకోమను గంగమ్మ జల్లి జారు మళ్ళీ మొదలయ్యింది. మళ్ళీ ఏం చేయడం పుష్ప వచ్చారు దుమ్ములే వేసి సినిమా బాగా వచ్చి పిన్నం పెట్టారు. బామ్మలు వచ్చి దండం పెడుతున్నారు చూసుకోండి. దేవరా సినిమా వచ్చినది బామ్మలు వచ్చి దండం పెట్టారు. ఇప్పుడు బాగా వస్తున్నారు పిన్నం పెట్టారు చూసుకో. పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు అందరూ చూడాలని కోరుకుంటున్నాం. అందరం చూస్తాం, అందరం ఒక స్టేజ్ మీద చూస్తాం. మేము మాకు ఏ ప్రాంతం లేదు. చిరంజీవి లాగా మెగాస్టార్ అందరం ఒకటే. మేము ఎగలాగా బాల్యం లేము. సినిమా అందరూ చూడాలని హిట్ కావాలని పుష్ప 2, 2 కూడా అలా బ్లాక్ బాస్టర్ కావాలని ఆశయాల మీద ఉన్నాం. అందరూ నమస్కారం. నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. కానీ వయసు పార్టీలు అని చెప్పి మనం అలా ఉందో మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడు మనలో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. అదే ఒకటి కోరిక. అల్లు అర్జున్ పవన్ ఒక తేజ్ చూడాలని మా కోరిక. అంటే మెగా ఫ్యామిలీ ఎప్పుడు కలిసి ఉన్నారు. మెగా ఫ్యామిలీ ఎప్పుడు కలిసి ఉన్నారు. ఒకరు వచ్చారు ఒక దగ్గర అనుకోవద్దు. అంతా కలిసి ఉన్నా అంతా బాగున్నా మెగా ఫ్యామిలీ కోరుకుంటున్నాం. జై అల్లు అర్జున్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం అండి. ఈ పుష్ప ఒక 1 రోజులో లెక్కలోకి వస్తారు. అంతా బాగున్న సినిమా. జై పుష్ప. ఇది ఓన్లీ శాంపురే. సినిమా రోజు బొమ్మ దగ్గర పోయితే థియేటర్ కూర్చుని పరిగిపోతాయి. చూసుకోవచ్చు అభిమానులు ఎంత హ్యాపీగా ఎదురు చూస్తూ ఉన్నారు. పుష్ప ఎంతైతే హిట్ అయిందో పుష్ప 2 మీద అంతకంటే ఎక్కువ భారీ అంచనాలు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారిని అలాగే మెగా ఫ్యామిలీ అందరినీ కూడా అల్లు అర్జున్ గారిని ఒకే వేదికపై చూడాలి అంటూ కూడా అభిమానులు చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అల్లు అర్జున్ గారి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు అందరం కూడా ఒకే ఫ్యామిలీ. మా మనసులో అలాంటివి ఏమీ లేవు కూడా అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సినిమా అయితే సూపర్ సక్సెస్ఫుల్ అవుతుంది, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కూడా అభిమానులు చెప్తున్నారు. ఒకవైపు థియేటర్ల దగ్గర పెద్ద పెద్ద హోర్డింగ్స్ చూడండి ఒక్కసారి ఎలా కనిపిస్తూ ఉన్నాయో. దాదాపు మనకి మామూలుగా క్రిస్మస్ కానివ్వండి, న్యూ ఇయర్ కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, వాటి పండుగల కంటే ముందుగా ఈ పుష్ప 2 రిలీజ్ కావడంతో అందరికీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇప్పుడే పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఏ రోడ్లో చూసినా అల్లు అర్జున్ గారివి పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, పుష్ప గురించి ఒక లిటిల్ హీరో ఇంకొకసారి చెప్పు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని. సినిమా మట్టికి సెంటర్ల మట్టికి హిట్ అవ్వటం గ్యారంటీ. అది మట్టికి ఎటు పరిస్థితుల్లో రేపు మట్టికి ఇంకా గొడవలు ఎక్కువైతాయి. ఎందుకంటే ఇవాళ మామూలు సినిమా రేపే టికెట్లు ఇస్తున్నారు కాబట్టి గ్యారెంటీగా సెంటర్లు 170 సెంటర్లు విజయవంతంగా 2000 సెంటర్లతో ప్రపంచం అంతటా పుష్ప 2 రిలీజ్ అయిన కానించి ఫస్ట్ నుంచి సూపర్ హిట్ అయిపోద్ది. అది చాలా కాన్ఫిడెన్స్గా చెప్తూ ఉన్నారు. ఎక్కడ ఏ ఏరియాలో మూవీ రిలీజ్ అయినా కూడా ఏ రాష్ట్రంలో ఓవరాల్గా మొత్తము సినిమా 200 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి చోట సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా కొంచెం గొడవలు అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా మ్యాక్సిమం అవి జరగకుండానే మేము చూసుకుంటాము అని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే సినిమా చూడాలి, అందరూ ఎంజాయ్ చేయాలి అని కూడా గొడవలకు వెళ్ళకూడదు అని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.